అందరికీ నమస్కారాలు. వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ రెండు ఉగ్రవాద పత్రికలు, ఒకటి ఈనాడు, రెండు ఆంధ్రజ్యోతి, ఒక అబద్ధాన్ని 100 రకాలుగా కట్టుకథల రూపంలో రాసి ఇదే నిజం అని చెప్పి ప్రజల మెదడులోకి ఎలాంటి విషయాన్ని ఎక్కిస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు శృతి మించిపోయి వాళ్ళు రాసి ఏ విధంగా వాళ్ళు రాక్షస ఆనందం పొంది ఈ రాష్ట్ర వినాశనాన్ని కోరుకుంటున్నాయి ఆ రెండు పత్రికలు అనేది ఒకసారి ఈరోజు వార్తల్లోకి వెళ్తే మనకు అర్థమవుతుంది. ఈనాడులో పెట్టిన హెడ్డింగ్, పెళ్లి వికిన జనాగ్రహం, బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే మరో ఉద్యమానికి సిద్ధం, అమరావతి ఐకాస, ఎన్హెచ్ఆర్సీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఎంపీ కృష్ణదేవరాయలు ఫిర్యాదు, జగన్ క్షమాపణ చెప్పకపోవడం విచారకరం చంద్రబాబు. ఈ మాటల వెనక వ్యవస్థీకృత కుట్ర పవన్ కళ్యాణ్, బగ్గుమన్న మహిళా లోకం, జగన్ భారతరెడ్డి క్షమాపణ చెప్పాలి హోంమంత్రి అనిత, కొమ్మినేని కృష్ణరాజుపై కేసు నమోదు. ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి వైసీపీ మార్క్ పొలిటికల్ టెర్రరిజం, సంఘ విద్రోహులు నేరస్తులకు అండ, మచ్చు కొన్ని ఉదాహరణలు అని చెప్పి జగన్ గారు పోలీసుల్ని ఏదైతే బట్టలు ఉపదిస్తానో సెల్యూట్ చేపిస్తా అన్నది, తెనాలి వెళ్ళి మొన్న ఎవరైతే దళిత మైనార్టీ యువకులను పరామర్శించాడో అది పొలిటికల్ టెర్రరిజం అంట. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధిని చూసి ఓరవలేకపోతున్నారంట, జైలుకు వెళ్ళి మరి జగన్ పరామర్శలు చేస్తున్నాడు కాబట్టి ఇది పొలిటికల్ టెర్రరిజం అంట. విషం చెమ్మటంలో గట్టు దాటారు, నీచ సంస్కృతికి చెక్ పడతారు చంద్రబాబు, మన తల్లులు చెల్లెలపై దారుణ వ్యాఖ్యలు క్షమించరాని నేరం. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న మాటలు అసలు ఎంత దారుణం అండి, ఎంత దారుణం. చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకసారి చూడండి, మరి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ మీ పార్టీయే కదా, వీళ్ళందరికీ మీరు కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఎట్లా ఇచ్చారు? పొలిటికల్ టెర్రరిస్టులు మీరు కదా, మీది తెలుగుదేశం పార్టీ కాదు, ఏదైతే తెలుగు టెర్రరిస్ట్ పార్టీ మీది. టెర్రరిస్టులు నడుపుతున్నారు మీరు, మీ పార్టీలో కూడా ఉగ్రవాదులు నడుపుతా ఉన్నారు. దాంట్లో చూడండి, రోజా నీకు బికినీ పంపిస్తా అన్నటువంటి ఆనం వెంకటరమణారెడ్డికి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని బోషిడికే అన్నటువంటి వ్యక్తికి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు, ఎవరైతే పట్టాభి. రోజా గారిని బ్లూ ఫిలింలో యాక్ట్ చేసిందని చెప్పి నీచంగా దుర్మార్గంగా మాట్లాడినటువంటి వ్యక్తి మీ పార్టీలో ఈరోజు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి. ఏదైతే సైకో జగన్ చెప్పాడా లండన్ నుంచి మొండలను మింగటానికి వెళ్ళాడని మాట్లాడినటువంటి వ్యక్తి స్వయాన నీ కొడుకు, ఈ రాష్ట్ర షాడో ముఖ్యమంత్రి, ప్రస్తుత మంత్రి నారా లోకేష్. ఏదైతే హోంమంత్రి సుచరిత గారిని ఉద్దేశించి సంకనాకమన్నటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్ర స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు. నీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏదైతే వెంగళరావు అనేటటువంటి ఒక వ్యక్తి మీరు పెట్టినటువంటి యూట్యూబ్ ఛానల్లో తాడేపల్లిలో జగన్ గారి ఇంట్లో వ్యభిచారం జరుగుతుందని మాట్లాడినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తుల్ని, ఇలాంటి పొలిటికల్ టెర్రరిస్టులని నడుపుతుంది మీరు. కిరాక్ ఆర్పి అనేటటువంటి వ్యక్తి ఈ పార్టీకి సంబంధించి జంతువుల కొవ్వు కాదు, ఏదైతే రోజా గారి పంది కొవ్వు అని చెప్పి మాట్లాడినటువంటి నిజంగా కూడా ఒక మనిషి కాదు, అలాంటి వ్యక్తులు మీ పార్టీలో ఉన్నారు. స్వయాన ఈరోజు హోంమంత్రి గారు మాట్లాడుతున్నారు కదా, ఆమెకు అసలు ఏం మాట్లాడుతుందో ఏంటో తెలిసే మాట్లాడుతున్నారా? ఒక మహిళ ఉండి నీచంగా మాట్లాడినటువంటి మహిళా జాతి సిగ్గుతో తలదించుకునేటటువంటి విధంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్ర హోంమంత్రి. భారతమ్మ గారిని, ఏదైతే విజయమ్మ గారిని వీళ్ళని ఎందుకు అమ్మ అంటారు, వీళ్ళ నాన్నకు వాళ్ళకి ఏమవుతాడు వీళ్ళ నాన్న అని చెప్పి మాట్లాడినటువంటి నీచమైనటువంటి కామెంట్స్. ఆమె ఈరోజు రాష్ట్ర హోంమంత్రి. కానీ మేము ఎప్పుడు మాట్లాడలేదా? మేము ఆ విధంగా మాట్లాడామా? ఎంత దారుణం అండి. కానీ మమ్మల్ని పొలిటికల్ టెర్రరిస్టులు అంటున్నారు. ఒక చర్చా వేదికలో ఒక వ్యక్తి ఒక పదం తప్పుగా దొర్లితే ఆయన క్షమాపణ చెప్పాడు తర్వాత, సో దాన్ని అందరూ ఖండించారు. కానీ దానికి అక్కడ ఉన్న యాంకర్కి లింక్ పెట్టేస్తూ, ఏదైతే అక్కడ ఉన్నటువంటి యాజమాన్యానికి లింక్ పెట్టేస్తూ, మరి మీ ఛానల్లో కూర్చొని చెప్పులతో కొట్టించినప్పుడు మరి మీరే కదా దానికి బాధ్యులు. లంభాష ముంభాషను మాట్లాడినప్పుడు మీరే కదా బాధ్యులు. మీ ఛానల్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి తలకాయ నరికేపిచ్చేస్తామని చెప్పి మాట్లాడినటువంటి అప్పుడు మీరే కదా దానికి బాధ్యులు. మీ పార్టీలో తొడలు కొట్టి ఆనా డాషల్ని ఈనా డాషల్ని లాక్కొస్తాం, వైసీపీ నా డాషల్ని అన్నామా, ఎమ్మెల్సీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు మీరు నీతి వాక్యాలు చెప్తున్నాం ఏంటి? నిజంగా మీరు నీతి వాక్యాలు చెబుతూ ఇప్పుడు అసలు ఏమీ తెలియనట్టుగా మీకు సంబంధించినటువంటి సోషల్ మీడియా పెట్టి చూపిస్తే శ్యామల గారి మీద కానీ, లేదంటే అమ్మాయి చనిపోయింది, మీ ట్రోల్స్ వల్ల గీతాంజలి అనేటటువంటి అమ్మాయి రైలు కింద పడి చనిపోయింది. గీతాంజలి అనేటటువంటి మహిళ. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు తెలుగు ఉన్మాద పార్టీ అనేది మీది కదా. ఈ ఆంధ్రజ్యోతి రాస్తాడు, ఇరాక్లో ఐసిస్, ఏపీలో ఐసిస్ అంట. ఇరాక్లో ఐసిస్, ఏపీలో ఎల్లోసిస్ అని రాయి. ఎల్లోసిస్ అంటే ఏదైతే తెలుగుదేశం పార్టీ, దానికి కొమ్ము కాస్తున్నటువంటి రాజకీయ పార్టీలు,
ఏదైతే వాళ్ళకి బి పార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా కొంతమంది ఎనలిస్టులు, తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాస్తున్నటువంటి ఆ 2 టెర్రరిస్ట్ పత్రికలు ఏదైతే ఉన్నాయో, ఒకటి ఆంధ్రజ్యోతి, 2 ఈనాడు, అదేవిధంగా TV5, ABN, మహాన్యూస్, కొంతమంది ఎవరైతే ఈ ఎల్ఓసిస్లో ఉన్నారో, అది రాష్ట్రానికి పట్టినటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి ఉగ్రవాద సంస్థ అని చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అతిపెద్ద ఉగ్రవాద సంస్థను నడుపుతా ఉన్నారు. ఏదైతే ఈ 2 దినపత్రికలు ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారిని మెయిన్గా పెట్టుకొని వీళ్ళు నడుపుతున్నటువంటి ఉగ్రవాద సంస్థ పేరు ఎల్ఓసిస్. ఇది రాష్ట్రానికి ప్రమాదకరం. అది రాయండి. పవన్ కళ్యాణ్ గారు నేను స్టేట్మెంట్ ఇస్తే నవ్వు వచ్చింది. మీ తల్లి గారిని బండ బూతులు తిడితే కొద్దిగా సిగ్గు లేకుండా మీరు వెళ్ళి ఇంకా వాళ్ళకున్నారు. మిమ్మల్ని అలాగా అన్న వెళ్ళి వాళ్ళకి ఈ రోజు కూడా వాళ్ళ కాళ్ళ దగ్గర ఉన్నారంటే మీరు కూడా మాట్లాడితే అట్లా. 30,000 మంది మహిళలు మిస్ అయ్యారన్నారు కదా, మహిళల అక్రమ రవాణా జరిగిందన్నారు కదా, దాని గురించి మాట్లాడరు. అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకపోతున్నారు. అంటే ఏందా మీరు చేసిన అభివృద్ధి ఈ సంవత్సర కాలంలో? ఏది స్కూళ్ళు నిర్వీర్యం చేయటము, మెడికల్ కాలేజీలు అమ్మేయటము, పోర్టులు అమ్మేయటము, 1,50,000 కోట్ల అప్పులు చేయటం, ఇదే మీరు చేసిన అభివృద్ధి సంవత్సర కాలంలో? 3 లక్షల ఉద్యోగాలు పీకేయటం. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి టెర్రరిస్టులు ఈ 2 దినపత్రికలతో పాటు తెలుగుదేశం పార్టీ, దాన్ని కొమ్ముగాస్తున్నటువంటి పార్టీలు, వీళ్ళు నిజంగా పొలిటికల్ టెర్రరిస్టులు. అంటే వీళ్ళు ఖచ్చితంగా ఈ 4 సంవత్సరాలు వీళ్ళని భరించాల్సిందే. వీళ్ళు పోతే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టినటువంటి పీడ విరగడవదు. వీళ్ళు అధికారంలో నుంచి పోతేనే ఆ పీడ విరగడైద్దని మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిందే. అక్రమార్కులకు శిక్షలు ఎప్పుడు? వైకాపా హయాంలో జరిగిన కుంభకోణాల్లో కొన్నింటిలోనే చర్యలు, మరికొన్నింటిలో కేసుల నమోదుకే పరిమితం. విచారణ ఊసేలేదు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో పరిస్థితి. అక్రమార్కులకు శిక్షలు ఎప్పుడు అని హెడ్డింగ్ పెట్టి ఏం రాయాలంటే, ఈ కూటమి ప్రభుత్వంలో ఇసుక దోసుకుంటున్నటువంటి అక్రమార్కులకు శిక్ష ఎప్పుడు? ఈ కూటమిలో బెల్ట్ షాపులు దందా నిర్వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద చర్యలు ఎప్పుడు? ఈ కూటమి ప్రభుత్వంలో మట్టి మాఫియా పేటరేగిపోతుందని చెప్పి నిన్న మీకు సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతిలోనే రాశారు కాబట్టి మరి ఈనాడు దినపత్రిక వాళ్ళు మరి అప్పుడు అక్రమార్కుల శిక్షలు ఎప్పుడు? మరి ఆ మట్టి మాఫియా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాశాడు కదా మట్టి మాఫియా గురించి, వాళ్ళ మీద ఎప్పుడు చర్యలు తీసుకుంటారని చెప్పి రాయాలి. ఇష్టానురీతిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పందికొక్కులాగా దోచుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద శిక్షలు ఎప్పుడు అని రాయాలి. అత్యాచారాలు 2 రోజులకు ఒక అత్యాచారం ఈ రాష్ట్రంలో జరుగుతుందని చెప్పి అఫీషియల్ లెక్కలు చెప్తా ఉన్నాయి. అన్అఫిషియల్గా ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఉంది. సో మరి అత్యాచారాలు చేసేటటువంటి వాళ్ళ మీద శిక్షలు ఎప్పుడని రాయాలి? 15 మందికి పైగా దారుణంగా అత్యాచారం చేయబడి హత్య గావించినటువంటి సంఘటనలు కేవలం 12 నెలల్లో ఉన్నాయి. వాళ్ళ మీద శిక్ష ఎప్పుడని రాయాలి? రైతులకి ఏదైతే 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి ఈ దొంగల మీద శిక్షలు ఎప్పుడని రాయండి. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద శిక్షలు ఎప్పుడు వేద్దాం? వాళ్ళని ఏ విధంగా శిక్షించాలి? మోసం చేశారు కాబట్టి 5 కోట్ల మందిని మోసం చేసినటువంటి ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్, మీ 2 ఉగ్రవాద పత్రికల మీద కూడా శిక్షలు ఎప్పుడని చెప్పి వార్తల హెడ్డింగ్ పెట్టి రాయండి మీకు దమ్ముంటే. ప్రతి ఆడబిడ్డకి నెలకు 1,500 1వ తారీఖు అకౌంట్లో వేస్తాను అని చెప్పి మోసం చేసి ఆడవాళ్ళని మోసం చేసినటువంటి ఈ దుర్మార్గుల మీద శిక్షలు ఎప్పుడని రాయండి. మొన్న చూస్తే 9వ తరగతి చదువుతున్నటువంటి దళిత బాలిక మీద 14 మంది కలిసి 6 నెలలుగా సామూహిక అత్యాచారం చేస్తున్నారు కదా. అలాంటి నీచుల్ని ఎప్పుడు తల నరికేసి శిక్ష చేద్దామని చెప్పి రాయండి. మీరు కడుపుకి అన్నం తింటే అట్లాంటి వార్తలు రాయండి. మీ ఇష్టవంతట్టుగా వాళ్ళ మీద ఎప్పుడు శిక్ష చేస్తారు, వీళ్ళ మీద శిక్ష ఎప్పుడు వేస్తారు? ఇప్పుడంటే పెద్దిరెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయాలంట, అర్జెంటుగా కొడాల నానిని అరెస్ట్ చేయాలంట, మాజీ మంత్రి జోగి రమేష్ని అరెస్ట్ చేయాలంట, పేరు నాని గారిని అరెస్ట్ చేయాలంట, సజ్జల భార్గవ్ గారిని అరెస్ట్ చేయాలంట, ఆడుదామాంధ్ర రోజా గారిని అరెస్ట్ చేయాలంట, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంట, కారుమూరి నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేయాలంట, తాటిశెట్టి రాజా గారిని, అలానే కన్నబాబు గారిని, వాళ్ళ సోదరుడు కళ్యాణ్ కృష్ణని అందరిని అరెస్ట్ చేయాలంట. చేసేయండి. మొత్తం 1,32,00,000 మంది ఉన్నారు. 1,32,00,000 మందిని అరెస్ట్ చేస్తే రోజు పని అయిపోయింది కదా. రోజు మీ రాక్షసానందం కడుపుకి అన్నం తిని రాయండి వార్తలు. నిన్నప్పుడు మీ తండ్రి గారిది ఏడాది అయింది కదా, కిరణ్ గారు, రామోజీరావు గారు చనిపోయి. ఆ రోజున మీరు కొంచెం అన్నం తినేసి వార్తలు రాయాలి కదా. వర్ధంతి రోజన్నా కొంచెం తినేసి వార్తలు రాసి చేస్తే బాగుండేది కదా. ఈసారి కొద్దిగా తిని రాయండి వార్తలు. అన్నం తిని రాయండి, వేరే గడ్డి తిని మాత్రం రాయమాకండి దయచేసి. చూసుకోవాలి కదా ఈనాడు కిరణ్.
నీ టాయిలెట్ పేపర్లో ఎలాంటి వార్తలు రాస్తున్నాం అనేది నువ్వు చూసుకోవాలి కదా. చూసుకోకపోతే ఎలా? పైన ఉన్న రామోజీ బాధపడ్డా, అదే మీ నాన్న రామయ్య సోదరి అలియాస్ రామోజీరావు బాధపడ్డా. ఎందుకంటే నువ్వు పెట్టిన హెడ్డింగ్ ఏంటి, లోపల మ్యాటర్ ఏంటి? వైకాపా హయాంలో పోలీస్ వ్యవస్థ దుర్వినియోగం అని హెడ్డింగ్ పెట్టావు. ఎవరన్నారని? విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు అన్నారని. లోపలికి వెళ్తే మ్యాటర్ ఏంటి? ప్రజలు ప్రజా సంఘాలు చైతన్యంతో ఉద్యమించి పార్టీలు తమ మేనిఫెస్టోలో పోలీస్ సంస్కరణకు ప్రాధాన్యత ఇచ్చేలా ఒత్తిడి చేయాలన్నారు. అంతవరకు బాగానే ఉంది కదా. తెనాలిలో 3 యువకులను పోలీసులు కొట్టడం చట్టవిరుద్ధమని, ప్రజాస్వామ్య పాలనలో ఇలాంటి చర్యలను అందరూ ఖండించాలని ఏబి వెంకటేశ్వరరావు గారు అన్నారు. మరి వైకాపా హయాంలో పోలీసు వ్యవస్థ దుర్వినియోగమా, కూటమి హయాంలో పోలీసు వ్యవస్థ దుర్వినియోగమా? నువ్వు పెట్టిన హెడ్డింగ్ ఏంటి, లోపల ఈయన మాట్లాడిన మ్యాటర్ ఏంటి? తెనాల్లో 3 యువకులను పోలీసులు కొట్టడం చట్టవిరుద్ధమని, ప్రజాస్వామ్య పాలన ఇలాంటి చర్యలను అందరూ ఖండించాలన్నారు. సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మరి పోలీసు వ్యవస్థ దుర్వినియోగం అవుతుంది ఎప్పుడు? మరి హెడ్డింగ్ ఏంటి? నువ్వు లోపల రాసిన అతను మాట్లాడిన మాటలు ఏంటి? మరి చూసుకోవాలి కదా. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కి వెళ్లి సమస్యలు చెప్పుకునేందుకు భయపడే పరిస్థితి ఉందని, ఫ్రెండ్లీ పోలీసింగ్ రావాలని అభిప్రాయపడ్డారు. మరి కూటమి హయాంలో పోలీసు వ్యవస్థ దుర్వినియోగమా, వైకాపా హయాంలో పోలీసు వ్యవస్థ దుర్వినియోగమా? చూసుకోవాలి కదా మీరు హెడ్డింగ్ పెట్టినప్పుడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదేసేయాలి. ఆ తొందర ఆత్రుతో వాళ్ళు ఏం మాట్లాడారో, అసలు మీరేం రాశారో తెలియనటువంటి, అంటే సోయి లేకుండా వార్త రాసేసారా? సో ఈసారి కొద్దిగా చూసుకో, దొరికిపోకుండా. సో ఇద్దరు వల్లం లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ జనచైతన్య వేదిక అధ్యక్షుడు అధికార పార్టీలకు పోలీసులు ప్రైవేట్ ఆర్మీగా మారిపోతున్నారని ఆరోపించారు. చూసుకోవాలి కదమ్మా. వైకాపా హయాంలో పోలీసు వ్యవస్థ దుర్వినియోగమా, కూటమి హయాంలో పోలీసు వ్యవస్థ దుర్వినియోగమా? ఇలా దొరికిపోతే ఎలా పొద్దున్నే? సో ఈసారి దొరకకుండా జాగ్రత్త పడండి.